ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తకార్యకల్పద్రుమ గురుసార్వభౌమ శ్రీ గురు రాజాది రాజయోగిని త్రిభువన ఆనంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాడంబర పరిపూర్ణ సద్యోజిత సకలమతస్థాపిత అహింసా పరమోధర్మ రూపరహిత వీరధర్మజ మాతాయే నమో నమః. వీరధర్మజ పరబ్రహ్మణే నమః. సద్గురవే నమో నమః. అనురాగానందయుక్తాయ శిష్యవాత్సల్యమూర్తయే చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. మరి ఈ వారము 11వ తారీఖు నుంచి మరి 17వ తారీఖు వరకు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మరి ఈ వార జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ గ్రహము ఏ రాశిలో సంచరిస్తుంది అని తెలుసుకుందాం. మరి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి 11వ తారీఖు మరియు 12వ తారీఖు ఈ 2 రోజులు కూడా మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి ఈ యొక్క 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మరి 10-11వ తారీఖు రోజు వృషభ రాశి యందు కుజుడు అదేవిధంగా బృహస్పతి సంచారం జరుగుతుంది. మరి కర్కాటక రాశి యందు రవి మరియు బుధుడు కూడా సంచరిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మరి సింహరాశి యందు శుక్రుడు సంచరిస్తూ ఉన్నాడు. మరి తరువాత కన్యా రాశి యందు కేతువు, తులారాశి యందు చంద్రుడు, మరి కుంభరాశి యందు శని, మీనరాశి యందు రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. మరి తరువాత 13వ తారీఖు 14వ తారీఖు ఇవన్నీ కూడా మనకి ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుందాం. సుమారుగా మనకి యొక్క వార ఫలితాలు చూసుకున్నట్టయితే రవి ఈ వారం మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటున్నాడు. శని ఈ వారం మొత్తం కూడా కుంభరాశిలోనే ఉంటున్నాడు. అదేవిధంగా వృషభ రాశిలో కుజుడు అదేవిధంగా గురువు ఇద్దరు కలిసి ఉంటున్నారు. మరి కర్కాటక రాశిలో రవి బుధులు, సింహరాశిలో శుక్రుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు ఉంటున్నాడు. ఆ చంద్రుడు తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి అందు కూడా సంచరిస్తూ ఉన్నాడు ఈ వారం మొత్తం చూసుకున్నట్టయితే. మరి మొట్టమొదటిగా మరి మేషరాశి వరకు చూసుకున్నట్టయితే రెండవ స్థానములో కుజుడు గురువు కలిసి ఉన్నారు. అదేవిధంగా 4లో రవి, 5లో బుధుడు శుక్రుడు, 6లో కేతువు, 7లో చంద్రుడు, 11లో శని, 12లో రాహు ఉండడం జరుగుతుంది. మరి రాశి వరకు చూసుకున్నట్టయితే అన్ని విధాలా కూడా చాలా బాగుంది. కాకపోతే రవి అనేవాడు కొద్దిగా నెగటివ్గా ఉన్నాడు కాబట్టి మనకు కొద్దిగా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా కానీ తర్వాత అనుకున్న విజయాలు ఈ వారంలో ఏవైతే మీ యొక్క పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో, ఆలస్యం అవుతూ ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు రావడం జరుగుతుంది. 10 మందిలో గౌరవ మర్యాదం కూడా మీకు దక్కుతూ ఉంటుంది. అదేవిధంగా బయట మాట్లాడేటప్పుడు కానివ్వండి, బంధువులలో ఏదైనా కలహాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, కొద్దిగా ఆలోచిస్తూ మాట్లాడి ముందుకు వెళ్ళినట్టయితే ఈ వారం మొత్తం కూడా మేషరాశి వారికి చాలా బాగా ఉంది. మరి తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వరకు చూసుకున్నట్టయితే మనకు జన్మములో కుజుడు అదేవిధంగా బృహస్పతి ఇద్దరు కూడా కలిసి ఉండడం జరిగింది. మరి తదనంతరము మరి 3లో రవి, 4లో బుధుడు అదేవిధంగా శుక్రుడు కలిసి ఉండడం జరుగుతుంది. 5లో కేతువు, 6లో చంద్రుడు, 10లో శని, 11వ స్థానములో రాహు ఉండడం వలన వీరికి ఏవైనా పనులు తలుచుకున్నా ఇప్పటి వరకు ఏవైనా పనులు ఆలస్యంలో పెండింగ్లో ఉన్నా కానీ అవన్నీ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులతో స్నేహాలు కూడా అవ్వడానికి అవకాశం చాలా మట్టుకు ఉంటుంది. మరి వీరికి వృషభ రాశి వరకు చూసుకున్నట్టయితే మరీ అంత బాగుగా అని చెప్పలేము కానీ పర్వాలేదు. మరి తర్వాత మిథున రాశి. మరి మిథున రాశి వారికి 2లో రవి, 3లో బుధుడు శుక్రుడు, మరి అదేవిధంగా 4లో కేతువు, 5లో చంద్రుడు, మరి 9లో శని, 11వ స్థానంలో రాహు, 12వ స్థానంలో కుజుడు మరి గురు కలిసి ఉండడం వలన మరి వీరికి అంతంత మాత్రాన్నే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా బృహస్పతి అంత అనుకూలంగా లేడు. మరి వీరికి ఈ వారం అనుకున్న విధంగా పనులు జరగడం అనేది కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. కొద్దిగా వీరు కష్టపడి ముందుకు వెళ్ళినట్టయితే ఈ వారం మొత్తం కూడా వారు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. తర్వాత కొద్దిగా అలసటగా ఉండడము, మబ్బుతో ఉండడము వారికి
ఈ వారం కూడా కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా ఒళ్ళు నొప్పులు కూడా వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి అయినంత మట్టుకు ఆరోగ్యపరమైన ఆహారం తీసుకొని మరి నిత్యం కూడా దైవారాధన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టయితే ఈ రాశి వారికి అనుకున్న విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తర్వాత వచ్చేసి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి జన్మము యందు రవి అదే బుధుడు కలిసి ఉన్నారు. మరి 2వ స్థానంలో శుక్రుడు, మరి 3వ స్థానంలో కేతువు, 4వ స్థానంలో చంద్రుడు, 8వ స్థానములో అష్టమ స్థానంలో శని, మరి 9వ స్థానములో రాహువు, మరి 11వ స్థానంలో కుజుడు మరియు గురువు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. మరి ఒక కర్కాటక రాశి వారు కొద్దిగా పర్వాలేదు, కానీ వీరికి ఎలాగంటే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మనకు రాహు కేతు వీళ్ళందరూ కూడా చూసుకున్నట్టయితే కొద్దిపాటిగా అనుకూలత ఉంటుంది. మరి అదేవిధంగా ఆర్థికంగా పర్వాలేదు, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఈ వారంలో ప్రయత్నం చేస్తే ముందుకు వచ్చే అవకాశాలు ఉంటుంది, లాభాలు కూడా పొందే అవకాశాలు ఉంటుంది. తర్వాత వచ్చేసి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే వీరికి జన్మంలో శుక్రుడు ఉండడం జరుగుతుంది. జన్మస్థానంలో శుక్రుడు, మరి ద్వితీయములో కేతువు, మరి తృతీయంలో చంద్రుడు, మరి సప్తమంలో శని, అష్టమంలో రాహువు, మరి అదేవిధంగా దశమములో కుజుడు, అదేవిధంగా గురువు కూడా కలిసి ఉండడం జరుగుతుంది. మరి వ్యయస్థానములో రాహు, మరి అదేవిధంగా వ్యయస్థానములో రవి మరియు బుధుడు ఇద్దరు కూడా కలిసి ఉండడం జరుగుతుంది. వీరు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వ్యయస్థానములో రవి మరియు బుధుడు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి కొద్దిగా మందబుద్ధితో ఆలోచన తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఏ ఆలోచన తీసుకున్నా, ఏ ఒక్క పనికి ముందుకు వెళ్ళాలన్నా 1-2 సార్లు ఆలోచించుకొని ఇతరుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్టయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా కొత్త వ్యక్తులను మాత్రం నమ్మి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి, సరిపోతుంది. తర్వాత వచ్చేసి కన్యా రాశి. మరి ఒక కన్యా రాశి వారికి మరి జన్మములో కేతువు, మరి 3, 4లో చంద్రుడు, 6వ స్థానములో శని, మరి 7వ స్థానములో రాహు, 9వ స్థానములో కుజుడు గురువు, మరి 11వ స్థానములో రవి బుధుడు, 12వ స్థానంలో శుక్రుడు. వీరు ఈ యొక్క స్థానాలను బట్టి చూసుకున్నట్టయితే వీరు ముఖ్యంగా బయటికి వాహన ప్రయాణాలు చేసేవారు. కొద్దిగా ఆలస్యమైన రాత్రుల్లో బయట తిరగకుండా ఇంట్లోనే ఉండడం చాలా మంచిది. ఎందుకంటే కొద్దిగా వీరికి వాహనపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయినంత మట్టుకు కూడా ఆలస్యమైనప్పుడు రాత్రిపూట, అర్ధరాత్రి పూట బయట తిరగడం కానీ అవి మాత్రం కొద్దిగా తగ్గించుకోండి. ఆరోగ్యపరంగా అన్ని విధాలా బాగానే ఉంటుంది, ఆర్థిక పరంగా కూడా పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుంది. కానీ వాహన ప్రకారంగా కొద్దిగా గండాంతరంగా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తా ఉంది. తర్వాత డబ్బు కూడా వృధా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టుకున్నట్టయితే గుడ్డిగా నమ్మి ఖర్చు పెట్టుకోకుండా మరి సలహాలు తీసుకొని ఆ యొక్క డబ్బుని ఖర్చు పెట్టుకున్నట్టయితే ఉపయోగకరంగా ఉంటుంది. జాతక ప్రకారంగా అయితే అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనబడతా ఉంది. తులారాశి వరకు చూసుకున్నట్టయితే మరి 11లో శుక్రుడు, 12లో కేతు ఉండడం వల్ల మరి వీరి ఆరోగ్య కుటుంబ విషయాల్లో కొద్దిగా కలహాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి భార్యాభర్తలు కూడా కొద్దిగా గొడవపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా భార్యాభర్తలు చిన్నపాటి గొడవలు ఉన్నా కానీ సర్దు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే ఈ వారం మొత్తం కూడా వారికి ప్రశాంతంగా జరుగుతూ ఉంది. వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే మరి వీరికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. మరి అదేవిధంగా వీరికి బృహస్పతి కూడా మనకు అంత అనుకూలంగా ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే 7లో గురువు అదేవిధంగా కుజునితో కలిసి ఉన్నాడు కాబట్టి మంచిగా ఉన్నప్పటికీ కూడా మధ్యం ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. మరి కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ వారం మొత్తం కూడా మరి ఆర్థిక సమస్యలు, మానసిక ఆవేదన, గౌరవంలో లోటు, 10 మందిలో మాట్లాడేటప్పుడు ఎవరైతే ఈ మంచి గౌరవం ఇచ్చేవారో ఇప్పుడు వారు ఆ గౌరవం కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి బయట మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా పంచాయతీలకు వెళ్ళేటప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించుకొని మరి ఆ యొక్క గురు భగవాను మనసులో అనుకుని వెళ్ళినట్టయితే అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత ధనుస్సు రాశి వారు. ధనుసు రాశి వారు చూసుకున్నట్టయితే మరి 3వ స్థానంలో శని, 4లో రాహు, 6లో కుజుడు మరియు గురువు, 8లో బుధరవులు, మరి అదేవిధంగా 9లో శుక్రుడు, 10లో కేతువు ఉండడం వల్ల వీరికి పర్వాలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరికి శని అదేవిధంగా గురువు ఇద్దరు కూడా
పర్వాలేదు అన్నట్టుగానే ఉన్నాడు. శని మాత్రం చాలా బాగున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. కొద్దిగా ఏ పని చేసేటప్పుడైనా సరే కొద్దిగా ఆ గురు భగవానునికి నమస్కారం చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మనకు అనుకూలంగా పనులయ్యే అవకాశం అయితే ఉంది. తర్వాత మకర రాశి. మరి మకర రాశి వారికి మరి 2లో శని, 3లో రాహు, 5లో గురు కుజులు, అదేవిధంగా 7లో రవి బుధులు, మరి 8లో శుక్రుడు, 9లో కేతువు, మరి 10, 11లో చంద్రుడు. మరి వీరికి భార్యాభర్తల మధ్య గొడవలు రావడము, శరీరానికి సంబంధించిన ఆరోగ్య సమస్య వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వీరు శరీరానికి సంబంధించి ఎలాంటి నియమాలు తీసుకుంటే అంత బాగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా వీరు ముఖ్యంగా తగాదాలకు వెళ్ళే అవకాశం అధికంగా ఉంది. వీరు ఎప్పుడైనా సరే బయట మాట్లాడేటప్పుడు కానివ్వండి, బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి కొద్దిగా ఆలోచించుకుంటూ వెళ్ళి అనుకున్నంత మట్టుకు కొద్దిగా దేవాలయానికి ప్రతినిత్యం కూడా వెళ్తూ దర్శనం చేసుకున్నట్టయితే వీళ్ళకు చాలా బాగుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే జన్మంలో శని, 2లో రాహువు, 4లో కుజుడు మరియు గురువు, తర్వాత 6లో రవి బుధులు, మరి 7లో శుక్రుడు, 8లో కేతువు, 9, 10లో చంద్రుడు. వీరికి కష్టానికి తగిన గుర్తింపు అనేది ఉండదు. ఈ యొక్క వారం మొత్తం కూడా వారు ఏ విధంగా కష్టపడ్డా కానీ దానికి తగ్గ గుర్తింపు ఉండకపోవడము, అదేవిధంగా బంధువులలో స్నేహితులలో కొద్దిగా పేరు కోల్పోవడము, మరి దానితో పాటుగా కొద్దిగా అనుకున్న విధంగా పనులన్నీ ముందుకు వెళ్ళకపోవడము, ఆరోగ్య సమస్య, మనశ్శాంతి లేకపోవడము, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశి వారు అయినంత మట్టుకు కూడా శనిదేవుని ఆరాధన చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి అనుకున్న విధంగా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే కొద్దిపాటిగా ప్రయత్నంలో లోపాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఏ ప్రయత్నం చేసినా ఎలాంటి లోపాలు లేకుండా ముందుకు వెళ్ళినట్టయితే ఆ యొక్క భగవంతుడు ఖచ్చితంగా వారికి అనుగ్రహం కలిగిస్తూ ఉంటాడు. ఈ యొక్క మీనరాశి వారికి చూసుకుంటే జన్మంలో రాహు ఉన్నాడు. కాబట్టి ఏవి జరిగినా కానీ మిరాకిల్స్ జరిగే అవకాశాలు ఎక్కువ మట్టుకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు ఈ యొక్క వారం మొత్తం కూడా ఏ విధంగా అనుకున్నా కానీ కొద్దిగా మిరాకిల్స్ లాగా వారికి సర్ప్రైజ్ లాగా ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ మీనరాశి వారు అందరూ కూడా ఒకసారి ఏదైనా పని తలపెట్టే ముందు ఒకసారి రాహును మనసులో అనుకొని, శనిని మనసులో అనుకొని, అదేవిధంగా ఈ యొక్క బృహస్పతిని మనసులో అనుకొని చేసుకున్నట్టయితే వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం.